హల్లెలూయా చెప్పండి. మరియా లేక మరియమ్మ తల్లి దేవుని కొరకు ఆమె నిలబడింది. ఈరోజు ఎవరైనా ఒక మాట అంటే, ఎవరైనా తను చెయ్యకపోయిన ఒక మాట అంటే యుద్ధానికి కత్తులు తీసుకొని బయలుదేరు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, మరియమ్మ దేవుని చిత్తం కోసం ఎన్ని నిందలు అనుభవించింది, ఎన్ని అవమానాలు. కానీ బాగా వినండి, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆమెను గుర్తించి ఆమెకి పరిశుద్ధురాలు అనే ఒక బిరుదిచ్చాడు. ఈరోజు ప్రపంచంలో మరియమ్మను గుర్తు చేసుకొని వారు ఉన్నారా? మరియమ్మను గురించి తెలియని వారు ఉన్నారా? దేవుని ప్రజలారా, దూత స్పష్టంగా చెప్పింది, ఇదిగో సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవదూతలు మెసేజ్ ఇచ్చారండి, ఒక మాట చెప్పారు. దానికి ఆమె ఏం చేసింది? పూర్తిగా ఆమె ఏం చేసింది తెలుసా? ప్రభు మాటకు తనను తాను అప్పగించుకుంది. అంతే, ఇంకా సరెండర్ అయిపోయింది.